హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ స్వామి వారికి అయితే ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే కనుమ రోజు నైట్ అంటే ఈవినింగ్ టైంలో వేసుకునే 12 ద్వారాల ముగ్గు అయితే వేస్తున్నానండి. మనము కనుమ మార్నింగ్ అయితే మనం రథం ముగ్గు వేసుకుంటాము. అలానే కనుమ రోజు ఈవినింగ్ ఈ 12 ద్వారాల ముగ్గు వేసుకొని దీని మీద ఒక పీట పెట్టి దీపం పెట్టుకొని మనం చిక్కుడుకాయలతో చేసిన పందిరి పెట్టుకొని మనకి నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాము. అయితే ఈ 12 ద్వారాల ముగ్గు అనేది మనం కనుమ రోజు ఈవినింగ్ వేసుకుంటామన్నమాట. అయితే ఇది ఎందుకు వేసుకుంటాము అంటే సూర్యుడు 12 రాసుల్లో ప్రయాణాన్ని దేవతలను లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి వాస్తు ప్రకారం ఇంటిలోకి సానుకూల శక్తిని తీసుకురావడానికైతే వేసుకుంటారు. ఇది కేవలం అలంకరణ కోసమే కాదండి, ఇది ఈ పండుగ సందర్భంగా వేసుకున్న ఒక శక్తివంతమైన సాంప్రదాయకమైన ముగ్గు అన్నమాట. ఇది అందుకే అందరూ కూడా ఆ రోజు వేసుకుంటారన్నమాట. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. అంటే సంవత్సరానికి సంక్రాంతులు ఉంటాయన్నమాట. కాబట్టి 12 ద్వారాల ముగ్గు ఈ 12 రాశుల వారికి చిహ్నంగా భావిస్తారన్నమాట. అయితే ఈ ముగ్గులను సానుకూల శక్తిని ఆకర్షించి దుష్ట శక్తులను నివారించే వాస్తు వ్యవస్థగా అయితే ఈ ముగ్గులు అనేవి మనకి పనిచేస్తాయన్నమాట. అందుకే మనం వారాన్ని బట్టి తిథిని బట్టి కూడా ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారు. ఇంటి ముందు వేసే ముగ్గు ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని అయితే మనం నమ్ముతూ ఉంటాం కదా. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా కనుమ రోజు రథ ముగ్గు వేయడం, అలానే కనుమ ఈవినింగ్ అనమాట ముగింపు అంటారనమాట. ఆ రోజు ఇలా 12 ద్వారాల ముగ్గులు వేసుకొని మనమైతే పూజ అయితే చేసుకుంటామండి. అయితే కొందరు పండితులు ముగ్గులను నక్షత్ర మండలాలకి ప్రతిరూపం అని కూడా చెప్తారు. అంతట శక్తి మన ముగ్గులో అయితే ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు అయితే వేసుకోవాలి అని అంటున్నారు. సో మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా, ఎటువంటి సందర్భమైనా, అది హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా కూడా ఒక చిన్న ముగ్గు అయినా మనకి అది సాంప్రదాయకంగా వస్తుందన్నమాట. సో అందరూ ఈ ముగ్గు వేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అందుకే నేను సింపుల్గా అయితే వేసి చూపించాను. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. అలానే మీకు ఈ ముగ్గు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. అలానే నా ఛానల్లో అన్ని రకాల ముగ్గులు కూడా ఉంటాయండి. ఇది లాస్ట్ ఇయర్ వేయలేదు, అందుకే ఈ ఇయర్ అయితే వేసి చూపిస్తున్నాను. నాకు వీలైతే రోజు ఈవినింగ్ అది కూడా వేస్తాను. చూడండి, 12 అయితే ఉన్నాయి, 12 ద్వారాలు అయితే ఉన్నాయి. చూడండి, లాస్ట్కి ఈ వీడియో